హాయ్ అండి అందరికీ. 10th క్లాసు ఫిజిక్స్ నుంచి మనం లోహ సంగ్రహణ శాస్త్రం అనేటటువంటి లెసన్ మనం ఈరోజు చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ లెసన్ అండి. ఈ లెసన్ అనేది డిఎస్సికి చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం, దీని నుంచి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎలా వస్తున్నాయనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకుంటే, ముడి ఖనిజంతో కలిసిపోయి ఉన్నటువంటి మలినాలని ఏమంటారు? ముడి ఖనిజంతో కలిసిపోయి ఉండే మలినాలకి గల పేరు ఏంటంటే గాంగ్ అనేటటువంటి పేరు. క్రింది వాణిలో ఏది కార్బోనేట్ యొక్క ధాతువు? కార్బోనేట్ యొక్క ధాతువు ఏదంటే మాగ్నసైట్ అనేది. క్రింది వాణిలో జిప్సం యొక్క ఫార్ములా. జిప్సానికి మనకి CaSO4 2H2O వస్తుంది. ఎన్ని నీటి అణువులు ఉంటాయంటే 2 నీటి అణువులు ఉంటాయి. CaSO4 2H2O. క్రింది వాణిలో లోహ శుద్ధికి వాడేటటువంటి పద్ధతి. పోలింగ్ అనే పద్ధతి లోహ శుద్ధికి వాడే పద్ధతి. ప్లవన ప్రక్రియను ఏ రకపు ధాతువు సాంద్రీకరణలో ఎక్కువగా ఉపయోగిస్తారు? ప్లవన ప్రక్రియను ఏ రకపు ధాతువు సాంద్రీకరణలో ఎక్కువగా ఉపయోగిస్తారంటే సల్ఫైడ్. గెలీనా డాష్ యొక్క ధాతువు? ప్లంబం యొక్క ధాతువు. గెలీనా అనేటటువంటిది ఈ ప్లంబం యొక్క ధాతువు. నెక్స్ట్ వన్, ప్రకృతిలో సహజ సిద్ధంగా లభ్యమయ్యేటటువంటి లోహం ఏది అంటే ఆరం. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఆ లోహం ఏంటంటే ఆరం. భూపటలంలో అతి సమృద్ధిగా లభించేటటువంటి లోహం ఏది అంటే అల్యూమినియం. AL అది ఎక్కువగా లభిస్తుంది. నెక్స్ట్, తెర్మిట్ విధానంలో క్షయకరణ కారకం అని దేన్ని అంటారంటే అల్యూమినియాన్ని అంటారు. ప్రగలనంలో ధాతువును ఏం చేస్తారు? క్షయీకరణం చేస్తారు. ప్రగలనం అనేటటువంటి ప్రక్రియలో ధాతువుని క్షయీకరణం చేస్తారు. ఈ క్రింది లోహాన్ని మోస విధి ద్వారా శుద్ధి చేస్తారు. ఏ లోహాన్ని మోస విధి అనేటటువంటి ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తారంటే ఏజీన్ అన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మరి ఏ లోహం యొక్క మిశ్రమ లోహాలు తేలికైనవి? ఏ లోహం యొక్క మిశ్రమ లోహాలు తేలికైనవి అంటే మెగ్నీషియం యొక్క మిశ్రమ లోహాలు అనేవి తేలికైనవి. సల్ఫైడ్ ధాతువును శుద్ధి చేసే పద్ధతి. ప్లవన ప్రక్రియ ద్వారా సల్ఫైడ్ ధాతువుని శుద్ధి చేస్తారు. ఈ క్రింది వానిలో ద్రవస్థితిలో ఉండేటటువంటి లోహం ఏది? లోహాలు అయినప్పటికీ కూడా ద్రవస్థితిలో ఉండే లోహం పాదరసం. అద్దాలకు వాడే కళాయిలో ఉపయోగించే పదార్థము. మరి రెడ్ లెడ్ ఉపయోగిస్తారు, సిల్వర్ నైట్రేట్ ఉపయోగిస్తారు, ఫార్మాల్డిహైడ్ కూడా ఉపయోగిస్తారు. కళాయి అంటే అర్థం ఏంటంటే పూత అనమాట. అద్దాలకు వాడే పూతలో ఉపయోగించేది రెడ్ లెడ్, అలాగే సిల్వర్ నైట్రేట్ ఉపయోగిస్తారు, ఫార్మాల్డిహైడ్ కూడా ఉపయోగిస్తారు. అంటే మనం దర్పణాలకు వెనకాల పూత వస్తారు కదా అది. నెక్స్ట్, సిల్వర్ క్లోరైడ్లో ఏం కరగదు? సిల్వర్ క్లోరైడ్లో ఇక్కడ సోడియం క్లోరైడ్ ద్రావణం అనేటటువంటిది కరగదు. నెక్స్ట్ వన్, కాఫర్ పైరేట్స్ను ప్రగలనం చేసేటప్పుడు వాడే ద్రవకారి సిలికా అనమాట. కాఫర్ పైరేట్స్ను ప్రగలనం చేసేటప్పుడు వాడే ద్రవకారి సిలికా. మెగ్నీషియం సల్ఫైడ్ 7H2O ఎన్ని నీటి అణువులు అంటే 7 నీటి అణువులు. మెగ్నీషియం సల్ఫైడ్ 7H2Oలను డాష్గా ఉపయోగిస్తారు. ఇక్కడ ఎలా ఉపయోగిస్తారంటే విరంజనకారిగా ఉపయోగిస్తారు. ఇక్కడ విరోచనకారిని ఇచ్చారు, విరంజనకారిగా ఉపయోగిస్తారు. అత్యధిక ఉష్ణోగ్రతను ఏర్పరిచేటటువంటి కొలిమి. విద్యుత్ కొలిమి. మరి లోహాన్ని సంగ్రహించగల సహజ సమ్మేళనానికి పేరు ఖనిజము. లోహాలని సంగ్రహించగలిగినటువంటి సహజ సమ్మేళనానికి గల పేరు ఖనిజము. ఈ క్రింది వానిలో లోహము ఏది? లోహం ఏదంటే రాగే లోహము. మరి క్రింది వానిలో ధ్వని గుణం లేనిది ఏంటంటే అంటే ధ్వని రాదు. మరి లోహాలన్నింటికీ ధ్వని గుణం ఉంటుంది. మరి ధ్వని గుణం, ధృతి గుణం ఇవన్నీ కూడా ఉంటాయి వాటికి. మరి చెక్క మొక్కకి ఉండదు. మరి ధ్వని గుణం లేనటువంటి లోహం ఏది అంటే పాదరసం కూడా. లోహానికి ఈ పాదరసం అనేటటువంటి లోహం ఇది రవ రూపంలో ఉంటుంది, దీనికి ధ్వని గుణం ఉండదు. పలుచని చదునైన రేకులుగా మార్చగలిగే ధర్మాన్ని ఏమంటారు? స్థరణీయత అంటారు. తాంతవత అంటే తాలోనే ఉంది, తీగలుగా మార్చే తత్వము. స్థరణీయత అంటే ఈ పలుచని చదునైన రేకులుగా మార్చితే స్థరణీయత, మరి తీగలుగా మారిస్తే తాంతవిత. ఇది లోహాలు కలిగి ఉండేటటువంటి ధర్మాలన్నమాట. తాంతవత, స్థరణీయత, ధ్వనిగుణం, ధృతిగుణం ఇవన్నీ లోహాలు కలిగి ఉంటాయి. అలాగే రాగి విగ్రహాలు మరియు వంట పాత్రలు గాలిలోని తేమ
ఆక్సిజన్తో చర్య జరిపి మరి ఏ రంగులో మారుతాయంటే ఆకుపచ్చ రంగులో మారుతాయి. మానవ శరీరంలోని ద్రవ్యరాశిలో అత్యధిక శాతం కలిగినటువంటి మూలకం ఏదంటే కార్బన్. లోహాలు సహజ హైడ్రోక్లోరిన్తో క్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు వెలువడే వాయువు ఏదంటే హైడ్రోజన్. హెచ్సిఎల్తో సహజల హెచ్సిఎల్తో లోహాలు చర్య జరిపాయి అనుకోండి, మనకి హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్లు, వెంట్రుకలు మరియు చేతి గోళ్లలో ఉండేటటువంటి మూలకము సల్ఫర్. విద్యుత్ పరికరాలు, వంట పాత్రలు యొక్క పిడులు లోహాలతో తయారు కావు. ఏ లోహాలతో తయారు కావు? ఎందుకంటే చూడండి, విద్యుత్ పరికరాలు కానీ వంట పాత్రల యొక్క పిడులు కానీ ఇవి దేంతో తయారవుతాయమ్మా? అధమ విద్యుత్ వాహకాలతో తయారవుతాయి. అంటే అవి వాటి గుండా విద్యుత్ ప్రవహించని వాటితోనే తయారవుతాయి కదా, విద్యుత్ పరికరాలు కానీ లేకపోతే వంట పాత్రల పిడులు కానీ. మరి దేనితో తయారు కావంటే విద్యుత్తు మరియు ఉష్ణవాహకాలతో తయారు కావు. అధమ ఉష్ణవాహకాలు లేదా అధమ విద్యుత్ వాహకాలతో తయారవుతాయి. మృదువుగా మరియు కత్తితో కత్తిరించగలము, కత్తితో కోయగలం అనమాట. ఆ లోహం ఏదంటే సోడియం. మరి అలాగే దృఢంగా ఉండేటటువంటి అలోహం ఏదంటే అలోహానికి చెంది ఉండేది మరి దృఢంగా ఉండేది ఏంటంటే డైమండ్. క్రింది వానిలో అత్యధిక లోహ ధృతి గల కలిగినటువంటి లోహం ఏది? అత్యధిక లోహ ధృతి కలిగినటువంటి లోహము రాగి. క్రింది వానిలో విద్యుత్ వాహకము ఏది? గ్రాఫైట్ అనేది విద్యుత్ వాహకమే. క్రింది వానిలో స్థరణీయత ధర్మం కలిగినది ఏది? అంటే పల్చని రేకులా మారగలిగేది. క్రింది వానిలో అన్నారు కాబట్టి అదే ఆలోచించాలి. జింక్. ఇవేవి కూడా స్థరణీయత ఉండదు. నెక్స్ట్ వన్, సల్ఫర్ ధాతువును సాంద్రీకరించడానికి అనువైన పద్ధతి ఏదంటే ప్లవన ప్రక్రియ. సల్ఫర్ ధాతువుని సాంద్రీకరించడానికి ప్లవన ప్రక్రియ. లోహాలను వాటి చర్యశీలత అవరోహణ క్రమంలో మార్చమన్నారు. అంటే అవరోహణ అంటే ఏది ఎక్కువ ఉంటే అది అనమాట. అమర్చడాన్ని ఏమంటారంటే చర్యాశీలత శ్రేణి అంటారు. చర్యాశీలత శ్రేణి. అల్ప బాష్పీభవన స్థానాలు గల లోహాలను శుద్ధి చేయడానికి అనువైన పద్ధతి ఏదంటే స్వేదనం. అల్ప బాష్పీభవన స్థానాలు కలిగినటువంటి లోహాలను శుద్ధి చేయడానికి అనువైన పద్ధతి స్వేదనం. లోహ క్షయం మరియు నీరు సమక్షంలో జరిగేటటువంటిది ఏంటంటే గాలి. లోహ క్షయం అనేది గాలి మరియు నీరు సమక్షంలో జరుగుతుంది. ఏంటంటే గాలి మరియు నీరు సమక్షంలోనే లోహం అనేది క్షయం జరుగుతుంది. అంటే మీద జంగు పట్టడం అలాంటివి అనమాట. గాలి అందుబాటులో లేకుండా లోహ ధాతువును వేడి చేసేటటువంటి ప్రక్రియను ఏమంటారంటే భస్మీకరణం అంటారు. గాలి అందుబాటులో లేకుండా లోహ ధాతువును వేడి చేసే ప్రక్రియనే భస్మీకరణం అంటారు. ధాతువుల నుండి లోహాలను పొందేటటువంటి ప్రక్రియను ఏమంటారంటే లోహ సంగ్రహణ అంటారు. ధాతువుల నుంచి లోహాలను పొందే ప్రక్రియనే లోహ సంగ్రహణ అంటారు. ప్రకృతిలో లభించే లోహ మూలకాలు లేదా సమ్మేళనాలను ఏమంటారు? లోహ మూలకాలు లేదా సమ్మేళనాన్ని లోహ ఖనిజాలు అంటారు. లోహం పొందడానికి అత్యంత అనుకూలమైన ఖనిజాలను ఏమంటారు? ధాతువులు అంటారు. లోహం పొందడానికి అత్యంత అనుకూలమైన ఖనిజాలు ఏవైతే ఉంటాయో వాటిని ధాతువులు అంటారు. భూపటలంలో ఉండేటటువంటి అతి సాధారణమైన మూలకం ఏదంటే అల్యూమినియం. అల్యూమినియం నిష్కర్షణకు అత్యంత లాభదాయకమైన ఖనిజం ఏదంటే బాక్సైట్. అల్యూమినియం మనకి ఎక్కడ నుండి వస్తుంది? బాక్సైట్ నుండి వస్తుంది. జిప్సం యొక్క ఫార్ములా ఆల్రెడీ ఫస్ట్ వచ్చింది మనకి, 2H2O, CaSO4 2H2O. సిన్నాబార్ ఫార్ములా HgS. నెక్స్ట్ వన్, ఎప్సం లవణంలో ఎన్ని అణువులు ఉంటాయి? 7H2O ఉంటుంది కాబట్టి 7 నీటి అణువులు ఉంటాయి. మరి ధాతువులో కలిగి ఉండేటటువంటి మలినాలను ఏమంటారు? ఖనిజ మాలిన్యం అంటారు. ఖనిజ మాలిన్యం ధాతువు నుండి వేరుచేసే ప్రక్రియను ఏమంటారు? సాంద్రీకరణ అంటారు. ధాతు సాంద్రీకరణ. అపరిశుద్ధ లోహం నుండి శుద్ధ లోహాన్ని పొందేటటువంటి ప్రక్రియను మరి డ్యాష్ లేదా డ్యాష్ అంటారు. లోహ శుద్ధి అంటారనమాట. మరి లోహ క్షయ నివారణకు వాడే రసాయనం. లోహం యొక్క క్షయం ఉంటుంది, క్షయం పెట్టేస్తుంది పైన, అంటే ఒక జంగు పట్టడం అలాంటిది. వాటి నివారణకు వాడేటటువంటి రసాయనం ఏదంటే బైస్పినాల్. ప్రగలన ప్రక్రియలో మరి దేన్ని ద్రవకారిగా వాడుతారు? ప్రగలన ప్రక్రియలో దేన్ని ద్రవకారిగా వాడతారంటే CaCO3ని వాడతారు. లోహ క్షయం అనేటటువంటిది ఏ ప్రక్రియ? ఆక్షీకరణ ప్రక్రియ. స్వయం క్షయకరణ గావించుకునేటటువంటి ధాతువులు ఏమిటి? స్వయంగా క్షయకరణం గావించుకునేవి ధాతువులు ఏంటంటే ఆక్సైడ్ ధాతువులు.
నెక్స్ట్ అగ్గిగది మరియు హర్తలు విడివిడిగా ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి కొలిమిని ఏమంటారు? రివర్బరేటరీ కొలిమి. ధాతువు, ఇంధనము రెండింటినీ ఉంచడానికి వీలుగా పెద్ద ఛాంబర్ను కలిగి ఉన్నటువంటి కొలిమి ఏంటి? ధాతువు మరియు ఇంధనము ఈ రెండింటినీ ఉంచడానికి వీలుగా పెద్ద ఛాంబర్ని కలిగి ఉండే కొలిమి బ్రాస్ట్ కొలిమి. విరిగిన రైలు కమ్మీలను, పగిలినటువంటి యంత్ర పరికరాలను అతికించడానికి ఉపయోగించే ప్రక్రియ థర్మిట్ ప్రక్రియ. విరిగిన రైలు కమ్మీలను, పగిలిన యంత్ర పరికరాలను అతికించడానికి ఉపయోగించే ప్రక్రియ థర్మిట్ ప్రక్రియ. నెక్స్ట్ వన్, గాంగ్ అనేది ఆమ్ల పదార్థం అయితే దాన్ని తొలగించడానికి ద్రవకారిగా వాడేది. ఏంటంటే CaO, కాల్షియం ఆక్సైడ్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దాం. బాక్సైట్ అంటే మనకి ఇక్కడ అల్యూమినియం చూడండి, Al2O3 నెక్స్ట్ 2H2O, ఇదే మనకి బాక్సైట్ అనమాట. నెక్స్ట్ మాగ్నసైట్ అంటే మనకి MgCO3నే మాగ్నసైట్ అంటారు. హెమటైట్ Fe2O3నే హెమటైట్ అంటారు. ఎప్సమ్ లవణంలో మనకి MgSO4తో పాటు 7 నీటి అణువులు ఉంటాయి. మరి బాక్సైట్లో ఎన్ని నీటి అణువులు ఉన్నాయి? 2 నీటి అణువులు ఉన్నాయి. మరి మాగ్నటైట్లో లేవు. హెమటైట్లో ఇక్కడ మాగ్నటైట్ అంటే Fe2O3 చూడండి, Fe2O3ని మాగ్నటైట్ అంటారు. మాగ్నసైట్ అంటే Fe2O3 O4, ఇది మాగ్నటైట్ అంటే O4. నెక్స్ట్ ఇక్కడ మాగ్నసైట్ అంటే MgCO3, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హార్న్ సిల్వర్. నెక్స్ట్ మనకి ఇక్కడ హార్న్ సిల్వర్ అంటే మనకి AgCl. నెక్స్ట్ రాక్ సాల్ట్ అంటే HGS, సిన్నబార్ అంటారు దీన్ని. HGS అంటే సిన్నబారు. రాక్ సాల్ట్ అంటే NaCl, సోడియం క్లోరైడ్ని మనం రాక్ సాల్ట్ అంటారు. మరి గెలీనా, సిన్నబార్ అంటే HGS. నెక్స్ట్ గెలీనా అంటే మనకి PBS. సున్నపురాయి అంటే CaCO3ని సున్నపురాయి అంటాము. సున్నపురాయి అంటే CaCO3, గెలీన్ అంటే PBS. నెక్స్ట్ సిన్నబార్ అంటే HGS. నెక్స్ట్ రాక్ సాల్ట్ అంటే NaCl. హార్న్ సిల్వర్ అంటే AgCl. నెక్స్ట్ వన్, కాపర్ ఐరన్ పైరైటీస్ అంటే మనకి CuFeS4 అనమాట, S2 అనమాట. జింక్ బ్లెండ్ అంటే ZnS. ఫైరోల్యూసెట్ అంటే MnO2. నెక్స్ట్ జింకైట్ అంటే ZnO వస్తుంది. జిప్సం లవణం మనకి 2H2 వస్తుంది అనమాట. CaSO4 2H2 వస్తుంది. నెక్స్ట్ వన్, చేతితో ఏరివేయడం ఎక్కడ జరుగుతుందంటే మలినాన్ని చేతితో ఏరివేయడం. నెక్స్ట్ నీటిలో కరగడం అంటే సల్ఫైడ్ ధాతువుని వాడతారనమాట. నీటి ప్రవాహంలో మలినాన్ని కొట్టిపోవడం, నీటిలో కరగవేయడం. ప్లవన ప్రక్రియలో సల్ఫైడ్ ధాతువు వాడతారు. నెక్స్ట్ అయస్కాంత వేర్పాటు పద్ధతి అంటే అయస్కాంతాలు అనయస్కాంత పదార్థాలను వేరు చేయడం దగ్గర ఉపయోగిస్తారు. నెక్స్ట్ గాంగ్ అంటే మలినాలనే గాంగ్ అంటారనమాట. నెక్స్ట్ స్వేదనం అంటే అల్ప బాష్పశీల లోహాల శుద్ధికి వాడేది స్వేదనము. పోలింగ్ అంటే మలినాలు. నెక్స్ట్ గలనం చేయడం అంటే అల్ప ద్రవీభవన లోహాలని గలనం చేయడం అంటారు. నెక్స్ట్ విద్యుత్ శోధనం అంటే కావలసిన లోహం కాథోడ్ వద్దకు చేరడం అనమాట. కావలసిన లోహాన్ని కాథోడ్ వద్దకు చేరడాన్ని మనం విద్యుత్ శోధనం అంటారు. ప్లక్స్ అంటే మరి గాంగ్ని తొలగించడానికి వాడేదే ప్లక్స్ అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.